నువ్వు నమ్మితే ఆయన నా చింత యావత్ ఆయన మీద వేస్తున్నా, ఆయన నా గురించి చింతించుచున్నాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత నీకు కలుగుతుందో నువ్వు నిశ్చింతగా ఉంటావు. నిర్ణయం నీదే. చింతిస్తావా, నిశ్చింతగా ఉంటావు. మనస్సులో మొట్టమొదటగా ఇదే జరిగేది. ఈ దుర్గం పేరు వితర్కము, ఆర్గ్యుమెంట్. నీలో నీకే ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకవైపు నమ్ముతావు, ఒకవైపు నమ్మవు. ఒకవైపు దేవుని విశ్వసించి స్తోత్రం అంటావు, ఇంకో సైడ్ ఇది జరగదేమో అంటావు. ఇక్కడ ఉన్నంతసేపు వాక్యం విని ప్రార్థన చేసినప్పుడు ధైర్యంగా, బలంగా, సంతోషంగా ఉంటావు. నెమ్మది ఇక్కడి నుంచి దాటి కొంచెం ముందుకి, కొంచెం ముందుకి, కొంచెం ముందుకి, కరెక్ట్ ఇల్లు డోర్ ఓపెన్ చేస్తుంటే మళ్ళీ సమస్య. ఏదైతే వాగ్దానం నీకు ఇచ్చాడో అది ఇక్కడ మాత్రమే పరిమితమైనది కాదు, అది నీతో పాటు నిత్యము నిలిచుంటుంది. హల్లెలూయా. యేసయ్య నిన్ను రక్షించి ఆయన వెళ్ళిపోలేదు. యేసయ్య నిన్ను రక్షించి నీతో పాటే ఉంటున్నాడు.